సంఘం ఉత్తర్వులతో నెల్లూరు మేయర్ ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. గత మేయర్ శ్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో తనంతట తానే పదవికి శ్రవంతి గతేడాది డిసెంబర్ 14న రాజీనామా చేశారు. ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు రూప్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జ్ మేయర్ గా నియమించారు. దీంతో ఇప్పటి వరకు రూప్ కుమార్ పాలన సాగించారు. దీంతో మేయర్ ఎన్నికను నేడు నిర్వహించాలంటూ నోటిఫికేషన్ను ఈ నెల 12న ఎన్నికల సంఘం జారీ చేసింది. ఈ క్రమంలోనే కార్పొరేషన్ కార్యాలయంలోని అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో కొత్త మేయర్ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యాధికారిగా అయితే జేసీ వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులతో నెల్లూరు మేయర్ ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. గత మేయర్ శ్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో తనంతట తానే పదవికి శ్రవంతి గతేడాది డిసెంబర్ 14న రాజీనామా చేశారు. ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు రూప్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జ్ మేయర్ గా నియమించారు. దీంతో ఇప్పటి వరకు రూప్ కుమార్ పాలన సాగించారు. దీంతో మేయర్ ఎన్నికను నేడు నిర్వహించాలంటూ నోటిఫికేషన్ను ఈ నెల 12న ఎన్నికల సంఘం జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంస్థలో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఒక కార్పొరేటర్ మాత్రం రాజీనామా చేశారు. దీంతో 53 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ కలిపి మొత్తం 57 స్థానాలు వచ్చినాయి ఇప్పుడు ప్రెసిడెంట్. అయితే దీనికి సంబంధించింది నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం 54 సీట్లు గతంలో కైవసం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఉన్న వైసీపీ ఉన్న కార్పొరేటర్లు మొత్తం రాజీనామా చేసి కొంతమంది మటుకు టీడీపీ పార్టీలు చేరారు. దీంతో టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. కేవలం వైసీపీకి కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్సీ సహా కలిస్తే 15 మంది సభ్యులు మాత్రం ఉన్నారు. అయితే గతంలో రాజీనామా చేసిన పొట్లూరు శ్రవంతి మాత్రం ఇండిపెండెంట్ గా ఉంది. ఆమె డిసెంబర్ 15వ తారీఖున ఈ పదవికి రాజీనామా చేపడంతో అవిశ్వాసం పెట్టారు. అయితే అవిశ్వాసాన్ని ఇడగొట్టేందుకే ఆమె ముందుగానే అవిశ్వాస తీర్మానం లేకుండా రాజీనామా చేసింది. అయితే అంకి ప్రత్యక్షంగాని పరోక్షంగాని శ్రవంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో ఈరోజు మళ్ళా ఎన్నిక నిర్వహించే పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే అధికారంగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అధికారంగా కొత్త మేయర్ ఎన్నుకునేందుకు ఏకగ్రంగా లాంఛనం అయ్యే ప్రక్రియ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించింది తెలుగుదేశం పార్టీకి 42 స్థానాలు ఉన్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు నగరం నుంచి కేవలం 2 ఎస్టీ మహిళలు మాత్రమే గెలిచారు. గతంలో ఉన్న పొట్లూరు శ్రవంతి రాజీనామా చేయడంతో ఈరోజు 53వ డివిజన్ చెందిన కార్పొరేటర్ శ్రవంతి ఈ పదవిని కైవసం చేసుకునే అవకాశం కూడా దాదాపుగా ఖరారైంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మటుకు ఈ రోజు ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతుందో లేదో తెలియదు లేదు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్.